వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు స్క్రైబ్ పై యూఏపీ నోటీసులపై ఆర్ఎస్ ప్రవీణ్ ఆగ్రహం, మీడియాపై ఒత్తిడి తగదని విమర్శ, జర్నలిస్టులపై బెదిరింపులు, ప్రజాస్వామ్యానికి ముప్పు, స్వేచ్ఛను అణితివేతపై చర్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ రామచంద్రరావు డిమాండ్. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న నేత, ధాన్యం సేకరణలో ఆలస్యం, సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరిక. ఓటర్ల తొలగింపుపై కుట్రలు జరుగుతున్నాయన్న పొన్నం ఆరోపణ. బూత్ స్థాయిలో ఏజెంట్ల నియామకంతో ఓటర్ల రక్షణ, నకిలీ ఓట్లను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కార్యకర్తలు అప్రమత్తం. సీతక్కకు ఉత్తమ సేవా పురస్కారం అందించిన వేడుక. విద్య శాశ్వత ఆస్తి అని పిలుపు, ములుగు ఫలితాలపై సంతోషం, ప్రజాసేవలో మరింత కృషి చేస్తారు. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు ఉత్తమ సేవా పురస్కారం అందించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీతక్క, వెంకయ్యనాయుడు జీవితం విద్యార్థులకు ఆదర్శమని తెలిపారు. విద్య మనిషి ఆత్మగౌరవాన్ని పెంచే శక్తి అని, ఎవరూ దొంగిలించలేని ఆస్తి చదివే అని స్పష్టం చేశారు. ములుగు జిల్లా 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం ఆనందకరమన్నారు. విద్యతో సమాజంలో మార్పు సాధ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. ఖచ్చితంగా ఇలాంటి గొప్పవారి చేతుల మీదుగా ఈరోజు మీకు మాకు ఈ యొక్క అవార్డ్స్ రావడం అనేది జీవితంలో మర్చిపోలేనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయము. కాబట్టి ఈ అవార్డ్స్ ఇత్తడితోటే ముగించుకోకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ తమ జీవితాలలో అత్యున్నతమైన స్థానాల్లోకి ఎదగాలని, రావాలని మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇస్తూ, కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోండి, కానీ ఏది కూడా కష్టం అనిపించదు. మనకు అసాధ్యం అనిపించింది ఇంకో వాళ్ళు సుసాధ్యం చేస్తారు, పాసిబుల్ చేస్తారు దాన్ని. కాబట్టి మానవులకు కష్టపడితే మనం ఏదైనా సాధ్యం. ఎందుకంటే మనకు కష్టం అనిపించవచ్చు, ఇంకోరు మనకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, సాధన చేస్తే వాళ్లకు అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఖచ్చితంగా సమాజ అభివృద్ధిలో, కుటుంబ అభివృద్ధి, సమాజ అభివృద్ధి, దేశ అభివృద్ధి సాధన కావాలంటే ఖచ్చితంగా సాధన అనేది ఇంపార్టెంట్. సాధన చేయండి, మీ డ్రీమ్స్ రీచ్ అయ్యే విధంగా, మీ గోల్స్ సాధించుకునే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మాకు కూడా చాలా చాలా సంతోషం. నేను ఈరోజు నిజామాబాద్ లో మన పిల్లలకు అర్ఫన్ స్కూళ్ళలో ఉండే పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పి స్టడీ మీద వాళ్ళు ఎంత ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో నా జీవిత చరిత్రలో చెప్పడం జరిగింది. నా 10th తర్వాత ఆగిపోయిన తర్వాత ఉద్యమాలకు వెళ్ళి, పోరాటాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి 15 రోజులు బాబును బయట పెట్టి ఎగ్జామ్ హాల్లోకి వచ్చి ఎగ్జామ్ రాసి తర్వాత LLB కంప్లీట్ చేసుకొని ఏ కోర్టులో అయితే నేను అక్యూజ్డ్గా, నిందితురాలుగా చేతులు కట్టుకొని కోర్టు ముందు నిలబడ్డాను, అదే కోర్టులో 5 years తర్వాత బ్లాక్ కోట్ వేసుకొని అడ్వకేట్ గా వరంగల్ కోర్టులో నిలబడడం జరిగింది. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్నందుకు తెలుగు స్క్రైబ్ సంస్థకు యూఏపీఏ చట్టం కింద నోటీసులు పంపించడాన్ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. అధికారుల పేర్లతో బహిరంగంగా లేఖలు పంపడం భద్రతా సమస్యలకు దారితీస్తుందన్నారు. ట్యాపింగ్ కేసులో ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ను హరీష్ రావు పేరు చెప్పకపోతే బెయిల్ రాదని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, స్వేచ్ఛను అనగదొక్కే చర్యలని పేర్కొన్నారు. మీడియాపై ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం విమర్శలకు సహించలేక ఇలాంటి చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. తెలుగు స్క్రైబ్ అనే ఒక ఆన్లైన్ మీడియా ఛానల్ నిజాలు నిర్భయంగా చెప్తా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రజల ముందు ఆధారాలతో సహా, వీడియోలతో సహా సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడతా ఉంటే, ఇంకొక టెర్రరిస్టుల సమాచారం సేకరించాల్సిన ఒక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంటు ట్విట్టర్కు లెటర్ రాస్తుంది. ఆ లెటర్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా దేశం అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. మొత్తం దేశంలో ఉండే ఫేమస్ జర్నలిస్టులు అది కూడా దీన్ని ఖండించారు. ఆ లెటర్ రాసిన అధికారి, లెటర్ హెడ్, ఆయన పేరు రాసిండ్రు. ఆయన పేరు రేపు లష్కర్ ఏ తోయబాకు తెలియదని గ్యారంటీ ఏమిటి? అల్ ఖైదాకు తెలియదని గ్యారంటీ ఏమిటి? జైషే మహమ్మద్కు తెలియదని గ్యారంటీ ఏమిటి?
లేకపోతే ఇంకా ప్రపంచంలో ఉండే ఉగ్రవాద తీవ్రవాద సంస్థలకు తెలవదని గ్యారంటీ ఏమిటి? మీరు ఆయన ప్రాణాల ప్రమాదంలో పెట్టినట్టే కదా, ఆ డిపార్ట్మెంట్ను ప్రమాదంలో పడేసినట్టే కదా. పోలీస్ అధికారులకు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న అక్రమ ఆదేశాలతోని మీరు చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ ట్యాపింగ్ కేసులో ఉండే ఒక జర్నలిస్టును, నిందితుడిగా మీరు చేర్చిన ఒక జర్నలిస్టును మీరు మళ్ళీ పిలిచి నువ్వు హరీష్ రావు పేరు చెప్పవా, లేకపోతే బిడ్డ నువ్వు మళ్ళీ జైలుకు పోతావు, నీకు ప్రమాదంలో ఉంటుంది అని చెప్పి నువ్వు. గాంధీ భవన్ ముందు తెలంగాణ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భిక్షాటన చేశారు. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. అనంతరం పలువురిని అరెస్ట్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఉద్యమకారులు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు నిలబెట్టుకోవాలని కోరారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలీంపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మిషన్ భగీరథ పైప్ లీక్ మరమ్మతుల కోసం తవ్విన గుంతలో పడిపోయి 5 ఏళ్ల చిన్నారి మోక్షిత మృతి చెందింది. అధికారులు 20 రోజులుగా గుంతను అలాగే వదిలేయడంతో ఈ ప్రమాదం జరిగింది. గుంతలో పడిన చిన్నారిని తల్లి బయటకు తీయగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే చిన్నారి మరణానికి కారణమని ఆరోపించారు. మృతదేహంతో ఆందోళన చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారి మోక్షిత కుటుంబానికి వెంటనే చిన్నారి మోక్షిత కుటుంబానికి వెంటనే చిన్నారి మోక్షిత కుటుంబానికి వెంటనే. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షం అనవసర విమర్శలు చేస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఇప్పుడు రేవంత్ కుటుంబంపై కూడా మాట్లాడడం తగదన్నారు. కేటీఆర్ ను సొంత చెల్లెలే పట్టించుకోని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు కేసీఆర్ 2.5 ఏళ్ల వ్యవస్థను కూర్చివేల్చారని చెప్పారు. ప్రతిపక్షం రాజకీయ లాభాల కోసం విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. పదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ అక్కసు అనేది నిరంతరం ఇట్లా విషం జిమ్మినట్టే జింపుతున్న పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద పడ్డరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఇక ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పి ఒక నలుగురిని పిలుచుకోవడము, ఆ నలుగురిలో కూర్చొని ముచ్చట్లు పెట్టుడు, ఎగసెక్కాలేసుడు, ఎవడో రాసిచ్చిందని చదువుడు తప్పితే కేటీఆర్కి ఏమర్థమవుతుంది? మొన్న మీ చెల్లె చెప్పింది కదా, లైట్గా తీసుకొని ఏంది కూరలో కరివేపాకులాగా ఇట్లా పట్టించుకోని పరిస్థితి నీకు ఉన్నది. ఒకవైపు ఏమో కేసీఆర్ ఎంత 2.5 సంవత్సరాల్లో మొత్తం వ్యవస్థలను కూల్చిరని చెప్పి బాధపడిపోతుండు. అవునరా నాయన, నువ్వు ఏర్పరిచిన, నువ్వు నిర్మించుకున్న నియంత వ్యవస్థల్ని కూల్చింది రేవంత్ రెడ్డి. నీ ఆలోచనలో ఉన్న ఫ్యూడలిస్టిక్ అప్రోచ్ని డెస్ట్రాయ్ చేసి ఇప్పుడు పరిపాలనలో ప్రజాపాలన తీసుకురావడమే రేవంత్ రెడ్డి చేసిన లక్ష్యం. మార్చాలి, లేకపోతే నీలాగా ఉంటే తెలంగాణ మళ్ళీ నిజాం కంటే ముందు రోజులకు వెళ్ళేది. కాబట్టి అలా రేవంత్ రెడ్డి మీకు కనబడతలే. ఎందుకు ఇట్లా ప్రజాస్వామ్య పరిపాలన చేస్తే ఎట్లా?
మమ్మల్ని భువనగిరి ప్రజ్ఞాపూర్ హైవేపై రైతులు రాస్తారోకో చేపట్టి ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం, సేకరణ ఆలస్యం అవుతోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి ఈ నిరసనలో పాల్గొని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాలు ప్రారంభించినప్పటికీ రైతుల ధాన్యాన్ని సక్రమంగా తీసుకోవడం లేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆందోళన కారణంగా రహదారిపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని రాకపోకలను పునరుద్దరించారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. తమ పంటను విక్రయించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించి అధికారులను ప్రశ్నించారు. ధాన్యం సేకరణలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. పెడతా ఉన్నారు. వానకు తడిచి ఎండకు ఎండి ఈ రోజు ధాన్యము ఈ విధమైన పరిస్థితి ఉన్నదంటే ప్రభుత్వం ఎందుకు మేలుకోవట్లేదు? ప్రభుత్వం ఈ అగ్రికల్చర్ సెక్టర్ ని, రైతాంగాన్ని మొత్తం మర్చిపోయి ఈ రోజు వాళ్ళు చేసే పనులు ఏమున్నాయండి? రైతులతో రాజకీయ గత ప్రభుత్వం చేసేది సరే, ఆ ప్రభుత్వం చేసినందుకు ఆ పాపాన వాళ్ళకి పాపం చేశారు కాబట్టి మీకేదో ఈ యొక్క అధికారాన్ని అడ్డగడ్డారు. మరి మీరు కూడా ఏదో రైతులు మర్చిపోతే ఎట్లా? దయచేసి నేను రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాను, రైతులకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా న్యాయం చేయండి. రైస్ మిల్లర్స్ ఎవరైతే ఇటువంటి ఒక తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కేసులు పెట్టండి. కానీ రైతులకు అన్యాయం చేస్తే ఇది ఊరుకో. మనం మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన విజయాలు సాధిస్తుందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోదీ మూడోసారి ప్రధానైన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారని పేర్కొన్నారు. మే 10న సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో జన ఆగ్రహ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఓ చచ్చిపోయిన పాము లాంటిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల మద్దతు ఉందన్నారు. ఈ సభతో పార్టీ శక్తిని చాటుతామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వరుస క్రమంగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు మే 10వ తేదీన వారు రాబోతున్నారు. దాదాపు రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వేసు, నేషనల్ హైవేసు, ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి 7,823 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు వారు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున జన ఆగ్రహ సభ పేరు మీద పెరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాము. బీజేపీ గణనీయమైనటువంటి విజయాలు సాధిస్తుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో, అదే రకంగా తమిళనాడు కూడా ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం ఖచ్చితంగా సుగమమైంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆ పార్టీ అది చచ్చిపోయినటువంటి పాము. అది ఎంత లేచినా ఇప్పుడు లేవదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు నమ్మకంతో ప్రతిపక్ష పాత్రను కల్పిస్తే కనీసం అసెంబ్లీకి రాకుండా, ప్రజల సమస్యలను కూడా ప్రస్తావించకుండా, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం నిలదీయకుండా ఏ రకంగా వారు ఇక్కడ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ఒకరికొకరు లోపాయికారిగా సహకరించుకుంటూ వాళ్ళ తెలంగాణలో కూడా బీజేపీ. అమెరికా పర్యటనలో ఉన్న బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఇరాన్ యుద్ధం అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ మధ్య విభేదాలున్న సమయంలో ఈ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. 2 దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య రక్షణలో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో యూకే, యుఎస్ ఎప్పుడూ భాగస్వాములేనని స్పష్టం చేశారు. క్వీన్ కెమిల్లాతో కలిసి సభలోకి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రజల భద్రత కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. Of an Atlantic partnership based on twin pillars
Europe and America. That partnership, I believe, Mr. Speaker, is more important today than it has ever been. In the immediate aftermath of 9/11, when NATO invoked Article 5 for the first time, and the United Nations Security Council was united in the face of terror, we answered the call together, as our people have done so for more than a century, shoulder to shoulder through 2 world wars, the Cold War, Afghanistan, and moments that have defined our shared security. Today, Mr. Speaker, that same unyielding resolve is needed for the defense of Ukraine and her most courageous people. Yet, even as we celebrate the beauty that surrounds us, our generation must decide how to address the collapse of critical natural systems, which threatens far more than the harmony and essential diversity of nature. We ignore at our peril the fact that these natural systems, in other words, nature's own economy, provide the foundation for our prosperity and our national security. I pray with all my heart that our alliance will continue to defend our shared values with our partners in Europe and the Commonwealth and across the world. And that we ignore the clarion calls to become ever more inward-looking. రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుకూల ఓటర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరగకుండా ప్రతి పోలింగ్ బూత్ వద్ద బూత్ లెవెల్ ఏజెంట్లను నియమిస్తున్నామన్నారు. నిజమైన ఓటర్లను కాపాడడం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. నకిలీ ఓట్లను అడ్డుకునే చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అందరి బాధ్యత అన్నారు. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమన్వయం చేసుకోగలిగినటువంటి పార్టీ స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మన ఓటర్ లిస్టుల పేర్లు తొలగించకుండా, దొంగ ఓట్లు ఎక్కకుండా, గ్రామాల వారీగా మరి ఓటర్ల పరిశీలన ఎస్ఆర్ పేరు మీద ఏదైతే జరుగుతా ఉందో ఆ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండడానికి మరి బూత్ లెవెల్ ఏజెంట్ గా, పిఎల్ఏగా ఒక పేరే కావాలి. కానీ ఊర్లో ఒక 4-5 ఉంటే మాట్లాడుకొని ఆ 200 ఓట్లకు ఒక మనిషి ప్రతినిధిగా ఉంటాడనే దాని మీద మనం 5 పేర్లు తీసుకుంటున్నాం. తెలుగు స్క్రైబ్ పై యూఏపీ నోటీసులపై ఆర్ఎస్ ప్రవీణ్ ఆగ్రహం. మీడియాపై ఒత్తిడి తగదని విమర్శ. జర్నలిస్టులపై బెదిరింపులు ప్రజాస్వామ్యానికి ముప్పు. స్వేచ్ఛను అణితివేతపై చర్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ రామచంద్రరావు డిమాండ్. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న నేత. ధాన్యం సేకరణలో ఆలస్యం, సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరిక. ఓటర్ల తొలగింపుపై కుట్రలు జరుగుతున్నాయన్న పొన్నం ఆరోపణ. బూత్ స్థాయిలో ఏజెంట్ల నియామకంతో ఓటర్ల రక్షణ, నకిలీ ఓట్లను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కార్యకర్తలు అప్రమత్తం. సీతక్కకు ఉత్తమ సేవా పురస్కారం అందించిన వేడుక. విద్య శాశ్వత ఆస్తి అని పిలుపు. ములుగు ఫలితాలపై సంతోషం. ప్రజాసేవలో మరింత కృషి చేస్తారు.